ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో పిఠాపురానికి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో కందుల దుర్గేష్ ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు. ఇక నృత్య కళాకారులు సభావేదిక వద్ద అలరిస్తున్నారు. ఆట పాటలతో కొండాధరుల డాన్స్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక పిఠాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కాసేపట్లో ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ కి చేరుకొని సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. 11:30 నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇక అనంతరం సంక్రాంతి మహోత్సవంలో భాగంగా ఆయన పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు స్టాళ్లను తిలకిస్తారు. ఇవాళ సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైనటువంటి ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్లను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. రేపు ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అక్కడ నుండి ఉదయం 10:30 కాకినాడలోని జిల్లా ఎస్పీ ఆఫీస్కు చేరుకొని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీకి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం కూడా సంక్రాంతి వైబ్, అంటే సంక్రాంతి పండుగ పిఠాపురానికి 5 రోజుల ముందే వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం కూడా అంటే 14వ తారీఖు సంక్రాంతి అయినప్పటికీ కూడా 9వ తారీఖు నుంచి మొత్తం పిఠాపురం పురవీధులన్నీ కూడా సంక్రాంతి శోభతో నిండిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ గ్రౌండ్ అయితే మాత్రం మరికొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం ఘనస్వాగతం పలకనుంది. దీనికి సంబంధించి యావత్తు పిఠాపురం తనకు ఓట్లేసిన ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పడం జరిగింది. దీంతో పాటు కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు మరి కొన్ని గంటల్లో ఇదే స్టేడియానికి అయితే రాన్నారు. ప్రస్తుతం పిఠాపురం మొత్తం కూడా సంక్రాంతి శోభతో నిండుంది. ప్రస్తుతం మనతో పాటు హరిదాసులు అంటే సంక్రాంతి అంటే మనకి గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, బుడబొక్కలాలు, జంగాళ్ళు, మొత్తం తప్పిడిగుళ్ళు ఇవన్నీ ఉంటాయి. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు హరినామ కీర్తనలతో హరిదాసులు స్వాగతం పలుకుతున్నారు. మొత్తం సంక్రాంతి శోభ 5 రోజుల ముందే పిఠాపురానికి అయితే వచ్చింది. దీనికి సంబంధించి మొత్తం కూడా హరిదాసులు ఆ పక్క ఏదైతే ఉందో గంగిరెద్దులు, అంటే గోమాతగా కొలవబడే గంగిరెద్దులు, అంటే ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటట్టుగా సంక్రాంతి శోభ పిఠాపురాన్ని అయితే మాత్రం మనకు కనబడుతోంది. ప్రస్తుతం గంగిరెద్దులు తప్పిడిగుళ్ళు, అదేవిధంగా మనకి రైతన్నలు ఇంటికి తమ యొక్క పొలంలో పండిన ధాన్యాన్ని తమ ఇంటి ఏదైతే ఉందో తమ ఇంటి గొడవల్లో దాచుకుంటారు. మనం చూస్తున్నాం సంక్రాంతి అంటే పల్లెల్లో ఏ విధంగా సంక్రాంతి జరుపుకుంటారో అదే సంక్రాంతి ఉట్టి పడేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సంక్రాంతిని సాంప్రదాయాలను ఎవరో మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరూ మన యొక్క సాంప్రదాయాల్ని తప్పనిసరిగా మనం పాటించాలి అనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ ఏదైతే సంక్రాంతి వేడుకలకు హాజరు కానున్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా సంక్రాంతి జరుపుకోవాలి అనే సదుద్దేశంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే సంక్రాంతి అంటే నవధాన్యాలు, పిండి వంటలు అవే ఉంటాయి. ప్రస్తుతానికి మనకి నవధాన్యాలు సంబంధించి మనం చూస్తున్నాం లైవ్ లో. ప్రస్తుతానికి నవధాన్యాలన్నీ కూడా ఇక్కడ సంక్రాంతి అడ్డకొర్రలు, అదేవిధంగా ఊదులు, అరికెలు, కొర్రలు, సాములు, జొన్నలు, కందులు, పెసలు ఇవన్నీ కూడా రైతన్నలు సంక్రాంతికి తమ పంటని పండించుకుని ఇంటికి చేర్చుకుంటారు. ఇంటికి చేర్చుకుని ఏ విధంగా ఇంట్లో పెట్టుకుంటారు అదే విధంగా మనకి ఇక్కడ అన్ని కూడా ప్రతిబింబించేలా సంక్రాంతి పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సంక్రాంతి వేడుకల్లో రైతన్న ఏదైతే ఉందో
రైతన్న సంబంధించి కాడి ఎడ్లు అంటే ధాన్యం పండించుకుని కాడి ఎడ్ల ద్వారా రైతన్న ఇంటికి ధాన్యం తెచ్చుకుంటారు. అదే మనం సంక్రాంతి ఈ పండుగలు అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇదే ప్లేస్ నుంచి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఏడి అగ్రికల్చర్ పిఠాపురం ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏడి చెప్పండి, మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీతో సంక్రాంతి సంబరాలు జరుపుకొని ఉన్నారు. దీనికి సంబంధించి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? సో డిప్యూటీ సీఎం గారు ఇక్కడ పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వస్తున్నారు. సో అందుకని చెప్పి రైతుల పండగైన సంక్రాంతిని అందరూ కూడా ఎలా జరుపుకుంటారు అనే విధంగా మేమందరం కూడా ఏర్పాటు చేయమైంది. ఒక రైతు ఫ్యామిలీ ఉన్నారు. రైతులు పండించే ధాన్యం వెరైటీస్ అన్నీ కూడా, అలాగే నూనె గింజలు కానీ పల్సెస్ కానీ అన్నీ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అలాగే మిల్లెట్స్ కానీ ఇక్కడ ఏ వెరైటీలు అయితే పండిస్తారో అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మన పవన్ కళ్యాణ్ గారికి అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ చూపిస్తారా? అవునండి, ఇవన్నీ సంక్రాంతికి రైతులు మన పిఠాపురంలో రైతులు పండించుకున్న పంటలండి ఇవన్నీ కూడా పిఠాపురంలో దినదినాభివృద్ధిగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబం సిరి సంపదలతో ఉండాలి, రైతులందరూ బాగుండాలి సదుద్దేశంతో ప్రతి రైతును కూడా చేయూతనిస్తున్నారు. ప్రతి రైతుకి కూడా చేయూతనిస్తున్నారండి. ఎక్కడ కష్టం వచ్చినా కూడా రైతుకి కనుక ఏ కష్టమైనా కూడా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా రైతుకి చేయూతనిచ్చి రైతుకి కావాల్సిన ఆదాయం వచ్చేటట్టు సమకూరుస్తున్నారండి. ఎక్కడ ఇబ్బంది కలగకుండా కూడా రైతులందరికీ. ప్రస్తుతం మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, సంక్రాంతి సంబరాల్లో మరి కొద్దిసేపులో మీ నాయకుడితో మీరు సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు, ఎలా ఉంది? చాలా బాగుందండి. ఒక 4 రోజుల ముందే పిఠాపురం ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి వచ్చింది. ఎందుకంటే మేము ఆరాధించేటువంటి మా నాయకుడు, మా అధినాయకుడు ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా పెట్టి ఒక పల్లెటూరు వాతావరణంలో బాగా చేసి చాలా బాగా చేశారు. చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే ఇప్పుడు మొత్తం సంక్రాంతి అంతా కూడా మొత్తం సిరి సంపదలతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు 4 రోజుల ముందే మీతో సంక్రాంతి జరుపుకుంటారు. అవునండి, అందుకే మాతో ముందు నుంచి జరపాలన్న ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినట్టు సంక్రాంతి సంబరాలు ఇంత ఘనంగా ఇక్కడ పిఠాపురంలో చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముందే మాకు సంక్రాంతి వచ్చేసింది. ఎలా ఉంది మీ ఫీల్? మీ ఎమ్మెల్యే, మీ డిప్యూటీ సీఎం, మీ అధినాయకుడు సంక్రాంతి సంబరాలు చేసుకోవడం చాలా బాగుందండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి అచ్చం ఈ రోజే పండగ అన్నట్టుగా మా హరిదాసులు, గంగిరెద్దులు, పల్లెటూరు వాతావరణం, ముగ్గులు, స్టాల్స్, గోపు చాలా బాగుందండి. చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం మనతో పాటు కాకినాడ జిల్లా అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఏంటి సంక్రాంతికి స్పెషల్ గా రైతులకు ఎటువంటి వంగడాలు స్పెషల్ గా ఇచ్చారు ఏంటి అనే దాని మీద వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం మరి కొద్దిసేపట్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జిల్లా జేడీ, దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? సో అగ్రికల్చర్కి సంబంధించి అంటే సంక్రాంతి అంటేనే అగ్రికల్చర్ మెయిన్, ధాన్యం ఇంటికి వచ్చేటువంటి సందర్భం. సో ఈ సంవత్సరం మన జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం అధిక ఉత్పత్తిని మనం సాధించడం జరిగింది. రెండవది ఇక పీపీసీల ద్వారా కూడా ఎక్కువ ధాన్యం కొనటము, తర్వాత దానికి ఇమ్మీడియట్గా 4-5 రోజుల్లోనే ఈసారి ధాన్యం డబ్బులు పట్టడం వల్ల రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ చూస్తే మనము బ్లాక్ రైస్, రెడ్ రైస్ అండ్ చిట్టి ముత్యాలు ఈ రైస్ క్వాలిటీస్ని మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండాలి కాబట్టి అటువంటి వాటిని కోరుకుంటున్నారు కాబట్టి మనం ఈ రైస్ని పెట్టడం జరిగింది. రెండవది మిల్లెట్స్ కూడా ఆరికలు, ఊదలు, కొర్రలు, సామలు, జొన్నలు, రాగులు. సో ఇవన్నీ కూడా సంక్రాంతి షాప్ ఉట్టుపడేటట్టు కుండలు ఇవన్నీ కూడా సంప్రదాయంగా ఇప్పుడు వెనకటి రోజుల్లో మన కుండల్లోనే మనం ధాన్యాన్ని నిలవబెట్టుకునే వాళ్ళం. సో అది సాంప్రదాయంగా ఉండడం కోసమని వాటిలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వీళ్ళు ఉన్నారు గంగిరెద్దులు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హరిదాసులు ఏంటి
ముఖ్యంగా సంక్రాంతి రోజుల్లో గ్రామాలలో తిరిగేటటువంటి హరినామ సంకీర్తన చేస్తూ గ్రామాల్లోనూ వీధి వీధిన ప్రతి ఇంటి వద్ద భగవనామ సంకీర్తన వినిపిస్తూ హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి అంటే మీరు అని గతంలో చేసుకున్న సంక్రాంతి వేరు, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీతో సంక్రాంతి ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో మాకు ఈ యొక్క సంక్రాంతి జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకము. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, అభివృద్ధి చెందాలి, మన సాంప్రదాయమైనటువంటి సంక్రాంతి ఇటువంటి పండుగలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా జరగాలన్నటువంటి మరి చక్కటి మంచి ఉద్దేశంతో మన యొక్క డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారికి ఆధ్వర్యంలో మాకు కూడా ఇక్కడ ఈ చక్కని అవకాశాన్ని కలుగు చేశారు. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. హరిదాస్ గారు ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉంటాము. ఇక్కడ ఈ సంక్రాంతికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మాకు వారికి ధన్యవాదాలు. మా జీవితంలో చెప్పలేనంత ఆనందం అండి, మా జీవితాంతకాలం మర్చిపోలేనటువంటి ఒక చక్కటి జ్ఞాపకం. ఎందుకంటే వారే స్వయంగా వచ్చి మా హరిదాసుల దగ్గరికి వచ్చి వారు మాకు చక్కగా మాతో పాటు కలిసి ఉండడం అనేది చాలా సంతోషదాయకం. అందరికీ జై శ్రీరామ్. ప్రస్తుతం అంటే తెలుగు ధనంలో సంక్రాంతి అంటే మన గోమాతలు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. గోమాతను పూజించాలి సంక్రాంతి పండుగలో అని చెప్పేసి ఒక సంస్కృతి సంప్రదాయాలు మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి ఉత్సవాల్లో గోమాతలకి పూజ చేయడం అనేది మన సాంప్రదాయం. ఇప్పుడు గోమాతలు సంబంధించి మనతో పాటు ఉన్నారు. ఏంటి సంక్రాంతి పండుగలు Right. అనేవి ఇది రామేశ్వర్. బసవన్న. ఈ యొక్క బసవన్న ప్రతి గుమ్మ గుమ్మానికి తిరిగి ఆరెళ్ళి సిరి సంపదలతో ఉండేలాడికి చక్కగా దీవించే బసవన్న. ప్రస్తుతం ఇది ఇక్కడున్న పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గంలో మరికొసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఉన్నాయి. ఘనంగా ఏపీ డిప్యూటీ సీఎం వెల్కమ్ పలికేందుకు మొత్తం సాంస్కృతిక సంప్రదాయాలు అన్నీ కూడా ఉట్టుపడేలాగా ఈ ఫెస్టివల్ అయితే మాత్రం మనకుందని ఇక్కడ జరుగుతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఆర్ట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.